హాయ్ అండి. ఈరోజు వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ సొరకాయ గారెలు ఎలా చేయాలో చూద్దాం. ఒక గిన్నె తీసుకుని చిన్న టీ గ్లాస్ శనగపప్పు తీసుకుని 2 సార్లు కడుక్కుని గంట నానబెట్టుకోవాలి. మీడియం సైజ్ సొరకాయని తీసుకుని పైన చెక్కు తీసేసి క్యారెట్ తురుముకుని దాంతో తురుముకుని పెట్టుకోండి. సగం మాత్రమే తీసుకున్నాను. ఒక ప్లేట్లోకి సొరకాయ తురుము తీసుకుని ఒక ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. కొత్తిమీర కరివేపాకు తరుక్కుని వేసుకోండి. చిన్న టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ముందుగా నానబెట్టిన శనగపప్పుని కడుక్కుని వాటర్ లేకుండా వేసుకోండి. సరిపడా సాల్ట్ వేసుకోండి. అర స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. నేను తర్వాత వేసుకున్నాను. మీడియం సైజు బౌల్తో బియ్యం పిండి వేసుకుని ప్రెస్ చేస్తూ బాగా కలుపుకోండి. వాటర్ ఏం వేయనవసరం లేదు. సొరకాయ వాటర్తోనే పిండి బాగా కలుస్తుంది. అవసరమైతే బియ్యం పిండి యాడ్ చేసుకోండి. ఒక కవర్ తీసుకుని కవర్కి వాటర్ పూసుకుని ఇలా గారెలో ఒత్తుకుని మధ్యలో చిల్లు పెట్టి డీప్ ఫ్రై చేసుకోవడమే. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టి హై ఫ్లేమ్లోనే డీప్ ఫ్రై చేసుకోండి. సొరకాయ గారెలు కాలడానికి చాలా టైం పడుతుంది. కొద్దిగా వేస్తూ ఇలా డీప్ ఫ్రై చేసుకోవడం. ఇవి చాలా టేస్టీగా ఉంటే తప్పకుండా ట్రై చేయండి. మా పిల్లలకైతే చాలా బాగా నచ్చాయి. అంతేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్